హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో పాతవి ఇలాంటి టర్కీ టవల్స్ ఏమన్నా ఉంటే దీంతో ఒక మంచి ఐడియా అండి. నా దగ్గర ఉన్న టవల్ అయితే ఓ మూలన ఇలా చినిగిందండి. చినిగినా కూడా పర్లేదు, దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ తయారు చేసుకుంటుంది ఫ్రిడ్జ్ కవర్ అండి. ఇది జస్ట్ 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా సింపుల్గా, ఎంత ఈజీగా ఎవరూ చెప్పి ఉండరు, అంత ఈజీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు. ముందుగా నేను ఫ్రిడ్జ్ను కొలుచుకున్నానండి. కొలుచుకుంటే టవల్ అనేది ఒక 9 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చిందని నేను అటువైపు ఒక 4.5 ఇంచెస్, ఇటువైపు ఒక 4.5 ఇంచెస్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. నేను మిషన్ మీద కుట్టానండి. అలాగే సూది దారంతోనైనా కుట్టుకోవచ్చండి, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. తర్వాత ఈ విధంగా పాకెట్స్ కోసమని 7.5 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశానండి. ఇది అటు ఇటు కదలకుండా పిన్నిస్లు పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి, అడ్డంగా వచ్చేసి 18 ఇంచెస్ ఉందండి. 18 ఇంచెస్ క్లాత్ని ప్రతి 6 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చేసి అక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలండి. మీరు గ్లూతో అతికించుకున్నా పర్వాలేదు, నేనైతే స్టిచ్చెస్ వేసి చూపిస్తానండి. ఇక్కడ మనకి 3 పాకెట్స్ అయితే వస్తాయి. మీ ఫ్రిడ్జ్ సైజుని బట్టి, మీరు తీసుకున్న టవల్ సైజుని బట్టి కూడా కొలతలు మారతాయండి. చూడండి, ఇక్కడ చక్కగా 3 పాకెట్స్ అయితే వచ్చాయి. ఇలా రెండు వైపులా కూడా నేను కుట్టేశానండి. రెండు వైపులా ఇలా అటు 3 పాకెట్స్ వచ్చాయి, ఇటువైపు కూడా 3 పాకెట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ పైన వేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా సరిపోయిందండి. నేను ముందుగానే కొలతలు తీసుకుని స్టిచ్చెస్ వేసుకున్నాను కదా. టేప్ లేకపోతే ఒక దారంతోనైనా ఫ్రిడ్జ్ వెడల్పు పొడవు చూసుకుని చక్కగా ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవచ్చండి. ఈ ఐడియా మీకు నచ్చింది కదండి. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.